ఈరోజు కూర వచ్చి తోటకూర కందిపప్పు. తోటకూర మొత్తం ఉడకట్టేసుకున్నానండి. మొత్తం ఉడకట్టేసుకొని బుట్టలో పెట్టుకున్నాను అన్నమాట. నీళ్ళన్నీ పొడిగిపోయేదాకా. దీన్ని మనం తాలింపులో వేసుకున్నాం. ఇలా తిరగేసుకున్నాం. మూడు పచ్చిమిరపకాయలు వేసాను. 3 పచ్చిమిరపకాయలు వేసా తాలింపు గింజల్లో. ఇలా వచ్చేసింది. పొయ్య అంటే పిల్ల వచ్చేస్తుంది ముందు. చలు అంట ఒంట్లో బాగా పిల్లకి జ్వరం అయినా కానీ పొయ్య సౌండ్ వినపడితే చాలు నేను అంటది. ఇదిగోండి తోటకూర అయిపోయిందా? అయిపోయినాక ఇదిగో కందిపప్పు ఉడకబెట్టి పెట్టుకున్నానండి. ఇదిగో వేడి ఇదిగో. ఇప్పుడు మనం ఈ కందిపప్పుని దీంట్లో వేసుకుందాం. ఇదా తోటకూర కందిపప్పు కూర. మామూలుగా పప్పు వండుకుంటాము. పప్పు కాకుండా ఇలా అందగా ఇంట్లో కడుపులో నొప్పి వస్తుంది కదా మీకు, అందుకని ముద్దపప్పు చేయకూడదు. తగ్గినాక చేస్తా. వెళ్తే మళ్ళీ వచ్చినప్పుడు చేస్తా. ఏమైంది అంటే బాగా ఉడకనివ్వలేదు కందిపప్పు. ఇదిగోండి ఇలా ఉంది చూసారా? అదిగో అట్లా బాగా ఉడికితే ఏమైతే పప్పు అయిపోతుంది. అలా కాకుండా ఇలా బాయ్ పడిపోతావు జాగ్రత్త. ఇదిగోండి నీళ్ళు ఉంచేద్దాం. ఇట్లాగా నీళ్ళు తోటకూరలో వేసుకోవచ్చు. ఇదిగోండి కందిపప్పు మొత్తం వేసేసాను. అది పసుపు వేసాను కొద్దిగా. ఇదిగోండి ఉప్పు వేసి కలబెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో నీళ్ళు పోసేసుకున్నాం. పప్పు నీళ్ళు పారబోసుకోకూడదండి, ఇవే టేస్ట్ ఉంటాయి పప్పు నీళ్ళు. పప్పు నీళ్ళు ఉడకబెట్టుకోవాలి. పప్పు నీళ్ళల్లో తోటకూర ఉడకబెట్టుకున్నాం అనుకో, ఉడుకుతుంది చూసారా? ఇదిగో కొత్త అమ్మాయి ఉడకాలి. పక్కన అన్నం ఉడుకుతుందండి. ఇప్పుడు మనం దీన్ని తిప్పుకుందాం. ఇట్లా ఉడుకుతుంది కదా, కమ్మటి వాసన వస్తుందా? దీంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా లైట్గా వేసుకోవాలి, ఎక్కువగా. ఇదిగో కొద్దిగా చాలు. హాయ్.
ఏంటి వచ్చావు ఇటు? సరే ఆడుకోపోండి. ఇద్దరికి బాగాలేదండి జ్వరాలు, అందుకని ఇంట్లోనే ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసా కదా, కొద్దిగా ధనియాల పౌడర్ వేద్దాం. ఇదిగోండి, అది చాలు, ఎక్కువ వేయద్దు. కొద్దిగా ధనియాల పౌడర్ వేసాను. వేసిన దాన్ని తిప్పుదాం. అది ఇది ఉడుకుతుంటుంది. ఇంకా ఇవ్వండి, కారం వేసాను. ఆహా ఆహా ఆహా, ఏమి రుచి, ఏమి రుచి! కమ్మటి వాసన వస్తుందండి, చాలా కమ్మటి వాసన. ఎస్, ఇప్పుడు దీని మీద మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకుందాం. మూత పెట్టేసా. మూత పెట్టేసి సిమ్లో 2 నిమిషాలు మగ్గనిచ్చేసి కట్టేసుకోవడమే. తోటకూర కందిపప్పు మసాలా సూపర్గా ఉంటుంది.